వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ బీన్స్ ఫ్రై. బిన్నీస్ ఫ్రై అని కూడా అంటారండి తెలంగాణ సైడ్. సో దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక 4 స్పూన్ల నుంచి 3 స్పూన్ల వరకు మీకు క్వాంటిటీ బట్టండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీన్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ వరకు శనగపప్పు, పచ్చి శనగపప్పు అండి, దాంట్లోకి కొంచెం వాటర్ పోసేసి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోండి. వాటర్ పోసి నానబెట్టుకోవడమే అండి, ఏం లేదు. సో ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇక్కడ బీన్స్ చూసారు కదా, అలా కట్ చేసుకున్నాను. ఆ సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. ప్యాన్లోకి బీన్స్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ఏం వేయలేదండి. దీంట్లోకి చూసారు కదా, నేను ఇక్కడ ఒక 1/2 కేజీ బీన్స్ వరకు తీసుకున్నాను అండ్ అలా చిన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు, కాస్త ఉప్పు అండ్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని, వాటర్ ఎన్ని వేస్తారంటే ఒక 1/2 గ్లాసు, ఒక 3/4 గ్లాస్ దాకా సరిపోతుందండి. ఒక 3/4 గ్లాస్ వేస్తే సరిపోతుంది. అండ్ ఈ వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవటమే. ఇంకా దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయ అవసరం లేదు. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఆ వాటర్ ఎగిరిపోయేదాకా దాన్ని ఉడకనివ్వాలి. సో మీన్ వైల్ ఇక్కడ నేను ఆ పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను దీంట్లోకి వేయటానికి. సో ఇక్కడ నేను నానబెట్టిన శనగపప్పును వేసుకున్నాను మిక్సీ జార్లోకి. ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి చూసారు కదా, 6 నుంచి 7 తీసుకున్నాను. నాకు కారం తక్కువ ఉంటాయి, మీకు ఒకవేళ కారం ఎక్కువ ఉంటే ఒక 3-4 సరిపోతాయి. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు జీరా వేసేసుకొని దీన్ని పల్స్ మోడ్లో పెట్టి బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కచ్చాపచ్చాగా అండి, శనగపప్పు మొత్తం బ్లెండ్ అయినా అవ్వకపోయినా పర్లేదు. సో ఇక్కడ చూసారు కదా, నేను ఒక్కసారి కలుపుకుంటాను. దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోవాలి, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. 100% వరకు బీన్స్ కుక్ అయిపోవాలండి. బీన్స్ మొత్తం ఇక్కడ కుక్ అవ్వాలి. అవిన తర్వాతే మనం తాలింపు వేసుకుంటాము. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ, అక్కడ ఇంకా వాటర్ కనిపిస్తుంది కదా మీకు, ఆ వాటర్ అంతా ఎగిరిపోయి విడివిడిగా అయిపోవాలి. అప్పటి వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవటమే. ఇలా చేసుకోవటం వల్ల మీకు చక్కగా పొడి పొడిగా వస్తాయి. బీన్స్ మీరు నార్మల్గా వాటర్లో వేసేసుకొని అలా కూడా కుక్ చేసుకోవచ్చు, లేదా ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిచ్చినా సరిపోతుంది. ఇలాగైనా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా బాగానే ఉంటాయండి. సో ఇలా ఒకసారి ట్రై చేస్తారని చెప్పాను. సో ఇలా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇలా చూసారు కదా, నేను ఇట్లా పొడి పొడిగా వాటర్ ఎగిరిపోయేదాకా ఇది చేసుకున్నాను. దీన్ని ఇంకా పక్కకు పెట్టేసుకుంటాను, బీన్స్ని తీసేసి. సో సేమ్ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను తాలింపు కోసం. దీంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాక కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను అండ్ కాస్త మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా సింపుల్గా చేసుకునే రెసిపీస్ నేను చాలానే చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి. సో మీరు కొంచెం దూరంగా నుంచొని కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రెష్ది వేసారంటే భలే చిటపట్లాడి చేతుల నిండా పడిపోతాయి చిందులు. సో ఇక్కడ చూసారు కదా, నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని తాలింపు చేసేసుకున్నాను. దీంట్లోకి ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ కోర్స్గా రెడీ చేసుకున్న శనగపప్పు పేస్ట్. సో దాన్ని ఇక్కడ వేసుకోవాలి. ఎక్కువే పడుతుందండి, మీరు చేసుకున్నది మొత్తం పడుతుంది. సో అది మొత్తం ఇక్కడ వేసేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలనే చెప్పొచ్చండి, విడివిడిగా అయిపోవాలి. అది కూడా పలుకులుగా విడిగా అయిపోతుంది. అంతవరకు ఇట్లా చిదుముకుంటూ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే గట్టిగా వస్తుందండి మీకు పేస్ట్. ఇట్లా గరిటెతో విడివిడిగా చేసుకోండి, లేకపోతే ఉండలుగా ఉండిపోతుంది. ఇలా చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ విడివిడిగా అయిపోతుంది. అలా మీరు కలుపుకుంటూ చేసుకున్నారంటే విడివిడిగా పలుకులుగా వచ్చేస్తుంది ఫ్రై లాగా.
సో నేను ఇంకెక్కడ పేస్ట్లో కానీ ఎందులో కానీ ఉప్పు వేయలేదండి. మీరు బీన్స్లో ఉప్పు వేశారు కదా, సరిపోయిద్దో లేదో చెక్ చేసుకొని వేసుకోండి మళ్ళీ. సో ఇదిగోండి ఇలా పొడి పొడిగా అవ్వాలి. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లోకి వేసేసుకోవటమే. నేను పసుపు కూడా వేయలేదు, పసుపు బీన్స్లో వేసిందే. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఫుల్ అండ్ ఫైనల్గా పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి లేకపోతే బీన్స్ ఇనీషియల్గా తాలింపు వేసిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసి ఒక హాఫ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది తాలింపు వేసుకొని దాంట్లో తర్వాత మీరు కోర్స్గా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఫ్రై చేసి అప్పుడు బీన్స్ వేసుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కొబ్బరి లేకపోతే. సో పచ్చి కొబ్బరిని గ్రేట్ చేసేసి దీంట్లో వేసుకోండి. ఇక్కడ నేనేం చేశాను అంటే పచ్చి కొబ్బరి ఇట్లా మీకు పొడి పొడిగా రావాలంటే ఒక టిప్ చెప్తాను. పచ్చి కొబ్బరిని మీరు చిప్పలోంచి సపరేట్గా చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టుకొని మీరు ఆ ముక్కల్ని బ్లెండ్ చేసుకున్నారంటే చక్కగా పొడి పొడిగా మనకి ఎండు కొబ్బరి వచ్చినట్టే వస్తుంది. చూసారు కదా, అచ్చు ఎండు కొబ్బరిలాగే వస్తుందండి. మీరు ఇట్లాంటి ఫ్రైస్లో వాటిలో వేసుకోవాలంటే అచ్చు మన డెసికేటెడ్ కోకోనట్ ఉంటుంది చూసారా, అలాగ వస్తుంది. మీరు అది వేడెక్కిన తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి మెత్తగా అయిపోతుందండి. కానీ మీరు ఇలా వేసేటప్పుడు పొడి పొడిగా మీ చేతుల్లో నుంచి అంతా ఒక్క దగ్గరే పడుకోకుండా విడివిడిగా పడాలంటే అలా ఒక టిప్ మీకు నచ్చితే చేసుకోండి. సో అండ్ కొబ్బరి కూడా పాడవదండి మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే. సో చూసారు కదా, బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని బీన్స్ ఫ్రై వేసుకొని నంచుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.